నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వార్తల సమాచారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీలపై నిషేధం. ఎంపీ పసునూరు ఫ్లెక్సీల ఏర్పాటుపై జరిమానా. జాతరకు ముస్తాబవుతున్న ఐనుమూలు ఆలయం. 10 రోజుల పాటు సాగనున్న జాతర సంబరం. ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ప్రధానిల ఆటో డ్రైవర్ షేక్ ఆయుబ్తో ఫోటోలు దిగుతున్న జనం. సిరిసిల్ల జిల్లాలో ఆటవిక న్యాయం. వెంకటాపురం గ్రామంలో కుల బహిష్కరణ. జానపదుల జాతరగా పిలువబడే శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పెద్ద జాతరగా కొనసాగుతుంది. 10 రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. వరంగల్ అర్బన్ జిల్లా నూతనంగా ఏర్పడ్డ ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు ప్రధాన జాతర నిర్వహిస్తారు. ఈ జాతర సమయంలో భక్తులు అధిక సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుండి తరలివస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 5 లక్షలకు పైగా భక్తులు విచ్చేసి రాత్రి వేళల్లో పెద్ద చిన్న పట్టణాలు ఎడ్ల బండిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, గతంలో ఏమైనా తప్పిదాలు ఉంటే ఈ ఏడాది ప్రత్యేకంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి అంటున్నారు. ఉత్సవాల సమయంలో అధికారులు, సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. ప్రారంభం కానున్న సందర్భంగా భక్తులకి రోడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన దేవాలయం దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలంగా ప్లేసులు ఉండేట్టుగా వాళ్ళకి ఖాళీ స్థలాలను చదును చేసి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఆర్ఎండ్బి వారు హైదరాబాద్ నుండి వచ్చే భక్తులకు, అదేవిధంగా ఖమ్మం రోడ్డు కానీ వరంగల్ రోడ్డు నుంచి కానీ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు సౌకర్యం మంచిగా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా, మరియు ఎమ్మెల్యే గారు, మరియు డిప్యూటీ సీఎం గారు, మరి కుడావారు, మిగతా అందరూ ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఈ జాతర సక్సెస్ఫుల్ గా జరిగేందుకు దోహదపడుతున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరలో ఆలయ పరిసరాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులు, వసతి కల్పించే కాటేజీలు చాలా తక్కువ మొత్తంలో ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవని గ్రామస్తులు అంటున్నారు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మరియు నూతన సంవత్సరంలో జనవరి 12, 13 నుంచి ప్రారంభమయ్యి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు తెలంగాణ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గటువంటి లక్షలాది మంది ప్రజలు ఈ దేవుని దర్శనం కోసం వచ్చి మరి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం గత 100 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నది. మరి ఈ దేవాలయం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గలది. మరి రాతి కట్టడాలతోటి, కాకతీయ కళాతోరణాలతోటి మరి ఈ దేవాలయం చూడముచ్చటగా మరి తెలంగాణ ప్రాంతంలోనే మంచి దేవాలయంగా పేరు ప్రఖ్యాతులు కాచే ఈ దేవాలయం. కానీ ఏర్పాట్ల విషయంలో మాత్రం ఇక్కడ మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం, కానీ మరి ఏర్పాట్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఈ దేవాలయం మీద ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉండేను. ఆది మధ్యాంతరహితుడు లయకారుడైన ఈశ్వరుడు ఏం చేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. ఐనవోలు గ్రామం, ఐనవోలు మండలం, వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ దేవాలయం కలిగి ఉన్నది. ఈ దేవాలయం అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా, అష్టోత్తర శిరస్తంభములతో నిర్మితమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్యరాజు కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా, కాకతీయుల కాలంలో కొంత అభివృద్ధి చేసి నృత్య మండపం, సింహద్వారాలు, కాకతీయ కళాతోరణాలు నిర్మించినట్టుగా శాసనం ద్వారా తెలియచున్నది. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా. నిజంగా నిజం కాకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం అలాగే ఉంటారని అంటుంటాం. అలాంటి వ్యక్తే ఇప్పుడు